చక్కెర టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బిజినెస్ హెడ్లైన్స్. ఆదివారం అల్వాల్ పరిధిలో పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే సత్యం కుటుంబాన్ని కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఓ మైనర్ బాలికకు మాయమాటలతో మభ్యపెట్టి లైంగిక దాడి చేసి వ్యక్తిపై నారాయణగూడ పోలీసులు పోక్సో కేసు నమోదు. ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలం. హైదరాబాద్ తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు ఆందోళన బాట పట్టున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య గత 2 రోజుల కింద ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం అల్వాల్ పరిధిలో పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే సత్యం కుటుంబాన్ని కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. సైఫాబాద్ కు చెందిన సయ్యద్ ఖలీల్ పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు నారాయణగూడ పోలీసులు. సుమయత్ నగర్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలికను గత 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నానంటూ సయ్యద్ ఖలీల్ వేధిస్తున్నాడు. ఈ నెల 19న కాలేజీ అంటూ వెళ్లిన బాలికను ఖలీల్ వెంట తీసుకెళ్లాడు. బాలిక కాలేజ్ కు రాలేదని యాజమాన్యం బాలిక తండ్రికి తెలపడంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు బాలిక సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో వారిని గుర్తించారు. పోలీసులను గమనించిన సయ్యద్ ఖలీల్ బాలికను అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు బాలికను భరోసా సెంటర్ కు తరలించగా తనపై సయ్యద్ ఖలీల్ లైంగిక దాడి చేశారని వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు సయ్యద్ ఖలీల్ ను అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ శంకర్ తెలిపారు. ఏరియా అమ్మాయి మన కాలేజీలో మన నారాయణగూడ ఏరియా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి దించి వెళ్ళిపోయిన తర్వాత కాలేజీ యాజమాన్యము వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి కాలేజీకి రాలేదు అని చెప్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫాదరు కంగారుగా వచ్చి కాలేజ్ చూస్తే వరకు కాలేజీలో అటెండెన్స్ లేదు. వచ్చి ఇమ్మీడియట్లీ ఆయన ఏం చేసిండంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. కిడ్నాప్ కింద అమ్మాయి 17 బిలో ఉంది కాబట్టి ఇమీడియట్లీ కిడ్నాప్ కేసు నమోదు చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభమైంది. అదే క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే ఒక సయ్యద్ ఖలీల్ అని మా అమ్మాయి బడి ఒక 3 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ నుంచే ప్రేమ అని తిరుగుతుండే సార్, మేము మందలి ఇష్టము అని చెప్పిండే. ఆ క్రమంలో వాళ్ళు ఆమె ఫస్ట్ తిరస్కరించడము, ఈ క్రమంలో వాడు ఏం చేసిండంటే మాయమాటలు చెప్పి ఇన్స్టాగ్రాము వాట్సాప్లో గ్రూప్లో షేర్ అయ్యి చాటింగ్ చేసుకోవడం, రెగ్యులర్గా చాటింగ్ చేసుకోవడంతో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇదే క్లోజ్నెస్తో వాడు ఏం చేసిండు ఆపర్చునిటీ తీసుకున్నాడు, మళ్ళీ ఇంటికాడ దించడం ఇట్లా చేస్తుండే. ఈ క్రమంలో ఒకరోజు ఓయో హోటల్కు వచ్చి వాడు అమ్మాయి అంగీకారం లేకున్నా ఫాల్స్ ప్రామిస్ చేసి అమ్మాయిని లొంగ తీసుకున్నాడు. వాడు లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించిండు. అట్లా 2 టైమ్స్ ఓయా హోటల్కు
ఫిబ్రవరి మార్చి మాసంలో తీసుకొని వచ్చారు. అదే క్రమంలో మొన్న తప్పిపోయిన తర్వాత మా అమ్మాయి ఇది మా క్రైమ్ టీము మా టీం మన ఎస్ఐ గారు షఫీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. కరుణాకర్, షఫీ అనే ఇల్లు అమ్మాయి ఎక్కడ పోతుంది ఎక్కడ ఉంటుంది అని చూస్తే మనకు ఈ నాంపల్లి ఏరియాలో వచ్చింది. అప్పుడు టీం పోయి అక్కడ చూస్తే వీళ్ళిద్దరూ చిట్చాట్ చేసుకుంటున్నారు ఒకరికొకరు రైల్వే స్టేషన్లో. ఇమీడియట్లీ పోలీసులు చూడంగానే అతను పారిపోయిన క్రమంలో మనం అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మైనర్ బాలిక కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. హెల్దీగా ఉంటేనే ఏదైనా చేయగలం. అలాంటి ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించేందుకు ఇండియన్ ఫార్మాకోపియల్ అసోసియేషన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఫార్మాస్ ట్రేడ్ పేరిట క్లినికల్ అవేర్నెస్ వాక్ నిర్వహించింది. జూలై 5 నుంచి 7 వరకు హైదరాబాద్ లో జరిగే 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఐపీఎస్ లో భాగంగా ఈ ఈవెంట్ చేపట్టారు. రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనేది ఈసారి ఐపీసీ థీమ్ గా నిర్ణయించారు. బంజారా హిల్స్ లోని సుల్తాన్ ఉలూం ఫార్మసీ క్యాంప్ లో నిర్వహించిన ఫార్మాస్ ట్రైడ్ ఈవెంట్ కు డాక్టర్ బి పార్థసారథి రెడ్డి, ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, హిటోరో గ్రూప్స్ చైర్మన్ మరియు గౌరవ రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి క్లినికల్ అవేర్నెస్ వాక్ ను ప్రారంభించారు. గత 6 నెలలుగా సైఫండ్ తమకు రావడం లేదని, ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని 6 ఏళ్లుగా కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా హాస్పిటల్లో స్థలం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండడం లేదు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదు. వైద్యులకు రక్షణ లేకుండా పోయింది. తరచూ వైద్యులపై దాడులు జరుగుతున్నాయి. ఇక తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కావాలన్నప్పుడు వేయాలి. కొత్త ఉస్మానియా హాస్పిటల్ కావాలి. అర్థమైందా? లాస్ట్ వాళ్ళు స్లోగన్స్ ఏంటంటే కావాలన్నప్పుడు కొత్త ఉస్మానియా హాస్పిటల్ కావాలి. ఒకటి. సెకండ్ అంటే దేశం అంటే దేవుడు అనాలి. శ్రీవాన్ జస్టిస్ అవాసం అంటే అమెరికా అనాలి. బుక్ చేసుకుంటే నాకేమన్నా ఇంకోటి అభిభాషణ బుక్ నమస్కారం. ఇవాళ ఉస్మానియా జూడా సభ్యులమైన మేము
బుక్ చేసుకుంటే నాకేమన్నా ఇంకోటి రేపు బుక్ చేసుకుంటాను. అభిక్ బాస్లో బుక్ మనుషులను మనుషులుగా చూడని ముఖ్యమంత్రులను వద్దని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు నిరూపించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అందుకే ఉభయ రాష్ట్రాల ప్రజలు వారికి వ్యతిరేకంగా తగిన తీర్పునిచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పలు అంశాలపై స్పందించారు. ఇందిరాగాంధీ వచ్చి పోటీ చేసిన తర్వాత మెదక్ అభివృద్ధి జరిగిందనడం ఉత్తమ మాట అని ఎంపీ వెల్లడించారు. అంతకు ముందే మెదక్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెదక్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని రఘునందన్ రావు హామీనిచ్చారు. త్వరలో రాబోయే రోజుల్లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని రఘునందన్ రావు హామీనిచ్చారు. త్వరలో ఆర్ఆర్ కూడా రాబోతుందని, పరిశ్రమలు నగరానికి దూరంగా తరలించేలా చూస్తామని హామీనిచ్చారు. ఐటీఐఆర్ ను గతంలో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారని, ఐటీఆర్ కింద ఇచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిందని, అయితే గతంలో కాంగ్రెస్ ప్రతిపాదనను ఎంత మేర పూర్తి చేశామో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జాతీయవాది అయితే ఈ సందర్భంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అటు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వంతో ఏమాత్రం లాలూచి లేకుండా కొట్లాడినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా జర్నలిస్ట్ విషయం రఘునందన్ గారికి తెలుసు. ఈ సందర్భంగా మరి అవకాశం ఉంది కాబట్టి రఘునందన్ రావు గారికి కొన్ని జర్నలిస్టులకు సంబంధించినటువంటి తర్వాత కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సంతోషంగా వాళ్ళు గొంగడిని రవి ఇంకెవరు నువ్వు నరసింహరా నువ్వు యునెస్కో పురాతన వస్త్రాల్లో రాష్ట్రం నుంచి 3 వస్త్రాలు పురాతన వస్త్రాల్లో ఎల్లప్పుడూ నన్ను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శ్రీమతి తమిళసై గారి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నాకు మైక్ ఇవ్వడం జరిగింది. నేను బైక్ పట్టుకున్న మొట్టమొదటి నిమిషం నేను అడిగిన ప్రశ్న, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో జాతీయ గీతం నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరారు. ఇక నీట్ లో జరిగిన అక్రమాలకు నిదర్శనంగా బర్కత్పుర చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ చైర్మన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ నీట్ ను రద్దు చేస్తే తిరిగి పరీక్ష నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నీట్ లో జరిగిన అక్రమాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. నీట్ పరీక్షకు వైద్య రంగానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, నీట్ ఎంట్రన్స్ లో జరిగిన అవకతవకల వలన భారత ప్రతిష్ట దిగజారిపోయిందని ఆయన ఆందోళన చేశారు.
అదుపు తప్పి రోడ్డు పక్కనున్న వారి మీదకు దూసుకెళ్లిన కారు. హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలో అతి వేగంతో వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సుభాన్ అనే 20 ఏళ్ల వ్యక్తిపై దూసుకెళ్లింది. ఆ తర్వాత మరో 5 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభాన్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి కారు నడిపిన డ్రైవర్ అజర్ పై కేసును నమోదు చేశారు పోలీసులు. వ్యాపూర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండిఏ అధికార వీరారెడ్డి గత కొద్ది రోజులుగా మియాపూర్ సర్వే నెంబర్ 100 మరియు 101లో కొందరు మాఫియా కలిపి సామాన్య జనాలను కలుపుతున్న కొంతమంది దుండగులు హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 504 ఎకరాల స్థలం ఉందని అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి అన్న హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి కొందరి ప్రలోభాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య జనాలు వచ్చి గుడిసెలు వేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తామని పిడి యాక్ట్ పెడతామన్న పోలీసులు. ప్రభుత్వ భూమి సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ఎటువంటి నిర్మాణం చేయడానికి వీలు లేదన్న హెచ్ఎండి అధికారులు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ పెట్టామన్న పోలీసులు. గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక 16 మంది వ్యక్తులు కొన్నారు. ఈ భూమి ప్రభుత్వందని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించిందని దీంతో ఈ భూమి కొన్నవారు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. కొంతమంది సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. నూట 5 నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాను ఓపెన్ చేసి ఇచ్చిన యూపీఎస్సీ 2024 ర్యాంకర్స్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమం ద్వారా 2024 యూపీఎస్సీ తెలుగు రాష్ట్రాల ర్యాంకర్స్ 105 నిరుపేద ఆడపిల్లలకు ఖాతాను ఓపెన్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి ఐఆర్ఎస్ మరియు యూపీఎస్సీ 3వ ర్యాంకర్ అనన్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006లో మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ తెలుగు ర్యాంకర్స్ గ్రామీణ ప్రాంతాలు నిరుపేదను వారిగా ప్రోత్సహిస్తూ వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికి సహాయం చేస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం భిన్నంగా సుకన్య సమృద్ధి యోజన ద్వారా నిరుపేద ఆడపిల్లలకు పోస్ట్ ఆఫీసులో ఖాతాను ఓపెన్ చేసి 1000 రూపాయల డిపాజిట్ 105 మందికి చేశామన్నారు. అల్వాలోని పంచశీల కాలనీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించడానికి అల్వాలోని సత్యం నివాసానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వస్తున్న కారణంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివారం అల్వాల్ పరిధిలో పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే సత్యం కుటుంబాన్ని కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్. ఓ మైనర్ బాలికకు మాయమాటలతో మభ్యపెట్టి లైంగిక దాడి చేసి వ్యక్తిపై నారాయణగూడ పోలీసులు పోక్సో కేసు నమోదు. ఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలం.
హైదరాబాద్ తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు ఆందోళన బాట పట్టున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్తే.